చిచ్చి వేస్ట్ ఫెలో. ఏం చేద్దాం, ఈ రవిగడు వస్తానన్నాడు. హలో రవి, అరే నేను ఊరు వెళ్తున్నాను రా. ఓకేరా, ఇప్పుడు ఊరు వెళ్తున్నాను, బాగానే ఉందిలే. రేపు నేను చెక్కిచ్చి వెళ్ళిపోవాలి. రంగయ్య, ఓ రంగయ్య, రంగయ్య ఏంటి గోరు గారు, రేపు నేను చెక్లు ఇవ్వడానికి వెళ్తున్నాను, ఇక్కడే ఉండు. అట్నే గారు, ఈడైనా బెటర్, ఆరాలు తీయడు. దేవుడా, ఎన్ని రోజుల దాకా ఇలా ఉంటానో ఏంటో. 2 సంవత్సరాలు అయితే మనకి పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎక్కడ దాకా తీసుకెళ్తాం మనం? ఈ శౌర్య వచ్చిన దగ్గర నుంచి అందరు కష్టాలు అనిపిస్తున్నాయి. బ్రదర్ వస్తే పాటలు పంపించుకుంటానేమో, శౌర్య కూడా వచ్చాడు. ఆడి తెలివి వీడికి అంటుకున్నట్టుంది పరిస్థితి. అందుకే నమ్మి మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అంత తొందర పంపించేకండి, తిరిగి మీ ముందుకే వస్తారు అని మా ఉద్దేశం. ఈ రంగయ్య లాంటి తెలివైన పనులను పెట్టుకోండి, అంతేగాని ఇలాంటి తెలివి తక్కువడం పెట్టుకోకండి. అదే శౌర్య లాంటి తెలివి తక్కువడం పెట్టుకోకండి. నేను పడుకుంటా. బ్రదర్ దగ్గరికి వెళ్దాం. అమ్మ బాబోయ్, ఈ శౌర్య ఏమో కానీ ఇవన్నీ కూడా ఈ మధ్య ఎటో పిచ్చోడైపోతున్నాడు. ఏంటో మనకి ఇలా అయిపోయిన పరిస్థితి. సర్లే, ఎప్పుడైనా తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి వాళ్ళని సరిగ్గా చూసుకోవాలి. ఓకే, ఒరే ప్రజ్ఞగా, నీకెన్ని కష్టాలు వచ్చినారా బ్రదర్? ఏమైంది, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం చేస్తాం బ్రదర్, నా పాత ఫోటోని పెట్టుకొని ఏడుస్తా కూర్చున్నా. నీ కంట్లో ఏం నీళ్ళు కనిపించట్లేదే? అవునా? నాకు నీళ్ళ? నాకు కన్నీళ్ళేం రావట్లేదే. అయితే ఓకే. కాదు బ్రదర్, ఇలా వచ్చావేంటి? అదా, ఆ శౌర్యగాడు నయీబ్ మీద ఎక్కి గొరకబెట్టి పాడుకుంటున్నాడు. నువ్వెలా వచ్చావు మరి బయటికి? అదా, నేను వాడిని బెడ్ మీద తోసేసి నేను పరిగెట్టుకుంటొచ్చా. బ్రదర్, నేను నీతో పాటు వస్తా. ఆడి సంగతి తెలుస్తా. పంజాబ్ బ్రదర్.
ఇంటికి ఒక దరిద్రం వదిలిద్ది.